హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, 2026 ఏప్రిల్ 7న జరుపుకునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే యొక్క ప్రధాన నేపథ్యం ఏమిటి? ఏ, అందరికీ ఆరోగ్యం. బి, నా ఆరోగ్యం నా హక్కు. సి, ప్రాథమిక ఆరోగ్యం మరియు సమాజం. డి, గ్లోబల్ వెల్బీయింగ్. ఆన్సర్ ఈస్ బి, నా ఆరోగ్యం నా హక్కు, మై హెల్త్ మై రైట్. ప్రతి ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్థాపించిన రోజును పురస్కరించుకొని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, ఇస్రో ఇటీవల గగన్యాన్ వ్యోమగాముల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి లడాఖ్లో ప్రారంభించిన ప్రత్యేక ప్రయోగం పేరు ఏమిటి? ఏ, మిషన్ స్పేస్. బి, ఆపరేషన్ ఆకాశం. సి, మిషన్ మిత్ర. డి, గగన్ శక్తి. ఆన్సర్ ఈజ్ సి, మిషన్ మిత్ర. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉన్న లేహ్ లడాఖ్లో వ్యోమగాములు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఈ మిషన్ను ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 మొదటి ఎడిషన్లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఏ, ఛత్తీస్గఢ్. బి, ఒడిషా. సి, కర్ణాటక. డి, జార్ఖండ్. ఆన్సర్ ఈజ్ సి, కర్ణాటక. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ తొలి గిరిజన క్రీడలలో కర్ణాటక 23 స్వర్ణాలతో అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ ప్రముఖ నాయకుని జయంతిని పురస్కరించుకొని అధికారికంగా వేడుకలు నిర్వహించింది? ఏ, మహాత్మా గాంధీ. బి, బాబు జగ్జీవన్ రామ్. సి, బిఆర్ అంబేద్కర్. డి, జ్యోతిరావు ఫులే. ఆన్సర్ ఈజ్ బి, బాబు జగ్జీవన్ రామ్. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 5 సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారిక కార్యక్రమాలు జరిగాయి. నెక్స్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు గ్యాస్ ట్రేడింగ్ను ప్రోత్సహించడానికి NSE ఏ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది? ఏ, ONGC. బి, ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్. సి, రిలయన్స్ గ్యాస్. డి, గెయిల్. ఆన్సర్ ఈజ్ బి, ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్. భారతదేశపు మొట్టమొదటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ నేచురల్ గ్యాస్ డెరివేటివ్స్ను ప్రారంభించడానికి ఈ ఒప్పందం జరిగింది. నెక్స్ట్ వన్, సివిల్ సర్వీసెస్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఏప్రిల్ 2 నుండి 8 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమం పేరు ఏమిటి? ఏ, కర్మయోగి సాధనా సప్తాహ్. బి, విజయ్ భారత్. సి, డిజిటల్ శిక్ష. డి, నీతి ఆయోగ్ సదస్సు. ఆన్సర్ ఈజ్ ఏ, కర్మయోగి సాధనా సప్తాహ్. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ CBC ఆధ్వర్యంలో ఈ వారాన్ని నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వన్, ట్యాక్స్ ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి CBDT ప్రారంభించిన AI ఆధారిత వెబ్సైట్ ఏది? ఏ, ట్యాక్స్ మిత్ర. బి, కర్ సాతి. సి, ఈ-ఫైలింగ్ 2.0. డి, సులభ్ ట్యాక్స్. ఆన్సర్ ఈస్ బి, కర్ సాతి. పన్ను చెల్లింపుదారులకు AI సహాయంతో సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ వెబ్సైట్ను ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఏ తేదీ నుండి అమల్లోకి వస్తుందని పేర్కొంది? ఏ, 2026 ఏప్రిల్ 1. బి, 2024 జూన్ 2. సి, 2014 జూన్ 2. డి, 2026 మార్చి 28. ఆన్సర్ ఈస్ బి, 2024 జూన్ 2. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిన మరుసటి రోజు జూన్ 2, 2024 నుండి అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఈ సవరణ బిల్లుకు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చారు. నెక్స్ట్ వన్, చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026లో ఏ చిత్రం అత్యధికంగా 14 అవార్డులను గెలుచుకొని రికార్డు సృష్టించింది? ఏ, హోమ్ బౌండ్. బి, ధురంధర్. సి, ఛావా. డి, హక్. ఆన్సర్ ఈస్ బి, ధురంధర్.
2026 సంవత్సరానికి గాను జరిగిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో దురంధర్ చిత్రం క్లీన్ స్వీప్ చేసింది. నెక్స్ట్ వన్, గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పోర్టల్ పేరు ఏమిటి? ఏ వాయుమిత్ర, బి స్వచ్ఛ గాలి, సి ప్రాణ 2.0, డి నీల్కంఠ్. ఆన్సర్ ఈజ్ సి ప్రాణ 2.0. దేశవ్యాప్తంగా వాయు కాలుష్య నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు ఈ అధునాతన వెర్షన్ను లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ రూల్స్ 2026 ప్రకారం రీసైకిల్ ప్లాస్టిక్ వినియోగాన్ని ఎంత శాతం తప్పనిసరి చేశారు? ఏ 10%, బి 25%, సి 30%, డి 50%. ఆన్సర్ ఈజ్ సి 30%. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్యాకేజింగ్ పరిశ్రమలలో 30% రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఏ దేశం నిర్వహిస్తోంది? ఏ ఇజ్రాయెల్, బి అమెరికా, సి ఉక్రెయిన్, డి రష్యా. ఆన్సర్ ఈజ్ బి అమెరికా. పశ్చిమాసియాలో శాంతి భద్రతల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ఏ దేవాలయానికి కేంద్రం ప్రసాద్ పథకం కింద నిధులు మంజూరు చేసింది? ఏ యాదాద్రి, బి భద్రాచలం, సి రామప్ప, డి వేములవాడ. ఆన్సర్ ఈజ్ బి మరియు సి, భద్రాచలం మరియు రామప్ప. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి మరియు రామప్ప ఆలయానికి కూడా కేంద్ర పర్యాటక శాఖ నిధులు కేటాయించింది. నెక్స్ట్ వన్, బీమా సుగం పోర్టల్ ద్వారా ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఏ నెల నుండి తగ్గనున్నాయి? ఏ 2026 మే, 2026 జూన్, 2027 జనవరి, 2026 ఆగస్ట్. ఆన్సర్ ఈజ్ బి 2026 జూన్. IRDAI ఈ పోర్టల్ ద్వారా కమిషన్ లేని బీమా పాలసీలను జూన్ నుండి అందుబాటులోకి తీసుకురానుంది. నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా 2026 ప్రకారం వరుసగా 3వసారి ప్రపంచ సంపన్నుడిగా నిలిచిన వ్యక్తి ఎవరు? ఏ బెర్నార్డ్ ఆర్నాల్డ్, బి ఎలాన్ మస్క్, సి జెఫ్ బెజోస్, డి మార్క్ జుకర్బర్గ్. ఆన్సర్ ఈజ్ బి ఎలాన్ మస్క్. టెస్లా మరియు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన ఆస్తుల విలువ పెరగడంతో మళ్ళీ అగ్రస్థానంలో నిలిచారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఎన్ని పిఎంశ్రీ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి కేంద్రం నిధులు విడుదల చేసింది? ఏ 450, బి 662, సి 750, డి 1000. ఆన్సర్ ఈజ్ బి 662. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఏపీలోని 662 పాఠశాలలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దనున్నారు. నెక్స్ట్ వన్, భారత వైమానిక దళం నిర్వహించిన అతిపెద్ద శిక్షణా విన్యాసం గగన్ శక్తి 2026 ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ పంజాబ్, బి రాజస్థాన్, సి ఉత్తరాఖండ్, డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఈజ్ బి రాజస్థాన్. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో సుమారు 10 రోజుల పాటు ఈ మెగా విన్యాసాలు నిర్వహించారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి తన తాజా నివేదికలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది? ఏ 6.5%, బి 6.8%, సి 7%, డి 7.2%. ఆన్సర్ ఈజ్ 7%. బలమైన దేశీయ డిమాండ్ మరియు మౌలిక సదుపాయాల పెట్టుబడుల కారణంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని IMF పేర్కొంది. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ఏ జిల్లాలో ఇటీవల పురాతన శాతవాహన కాలం నాటి నాణేలు బయటపడ్డాయి? ఏ కరీంనగర్, బి నిజామాబాద్, సి సూర్యాపేట, డి జనగాం. ఆన్సర్ ఈజ్ సి సూర్యాపేట.
సూర్యాపేట జిల్లా ఫణిగిరి బౌద్ధ క్షేత్రం వద్ద జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల కాలం నాటి సీసం నాణేలు లభ్యమయ్యాయి. నెక్స్ట్ వన్, ఒడిషా ప్రభుత్వం ఇటీవల ఏ వర్గాల విద్యార్థుల కోసం మెడికల్ మరియు ఇంజనీరింగ్ కోర్సుల్లో రిజర్వేషన్ కోటాను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది? ఏ ఈబీసీ, బి మైనారిటీలు, సి ఎస్సీ మరియు ఎస్టీ, డి క్రీడాకారులు. ఆన్సర్ ఈజ్ సి ఎస్సీ మరియు ఎస్టీ. ఉన్నత విద్యలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించేందుకు ఒడిషా ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపును ప్రకటించింది. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 2026లో పోర్ట్స్ మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఏ దేశంతో కలిసి నౌకా నిర్మాణ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకుంది? ఏ జపాన్, బి రష్యా, సి దక్షిణ కొరియా, డి జర్మనీ. ఆన్సర్ ఈజ్ సి దక్షిణ కొరియా. భారతీయ మ్యారిటైమ్ మరియు షిప్ బిల్డింగ్ రంగంలో అత్యాధునిక సాంకేతికతను మరియు నైపుణ్యాన్ని పెంచేందుకు కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీతో ఈ ఒప్పందం జరిగింది. నెక్స్ట్ వన్, నాసా చేపట్టిన ఏ మిషన్లోని 4 వ్యోమగాములు ఇటీవల చంద్రుని యొక్క గ్రావిటేషనల్ స్పియర్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు? ఏ అపోలో 20, బి ఆర్టెమిస్ 2, సి లూనార్ గేట్వే, డి ఓరియన్ మిషన్. ఆన్సర్ ఈజ్ బి ఆర్టెమిస్ 2. ఈ మిషన్ ద్వారా వ్యోమగాములు చంద్రుని వెనుక భాగం మీదుగా ప్రయాణించి భూమి నుండి అత్యంత దూర ప్రయాణం చేసిన మానవులుగా రికార్డు సృష్టించనున్నారు. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 2026లో భారత నౌకాదళం విశాఖపట్నంలో తన 3వ అణు సామర్థ్యం గల సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిదమన్ను ఏ ప్రాజెక్టు కింద ప్రారంభించింది? ఏ ప్రాజెక్ట్ 75I, బి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసెల్ ఏటీవీ ప్రాజెక్ట్, సి ప్రాజెక్ట్ వరుణ, డి సాగర్మాల. ఆన్సర్ ఈజ్ బి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసెల్ ప్రాజెక్ట్. పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ సబ్మెరైన్ అరిహంత్ శ్రేణిలో 3వది. నెక్స్ట్ వన్, ఇటీవల ఢిల్లీ అసెంబ్లీలో భద్రతా లోపం కారణంగా వార్తల్లో నిలిచిన సంఘటనలో నిందితుడు అసెంబ్లీ ప్రాంగణంలో దేనిని విడిచి వెళ్ళాడు? ఒక నల్ల జెండా, ఒక లేఖ, ఒక పుష్పగుచ్చం, ఒక బ్యాగ్. ఆన్సర్ ఈజ్ సి ఒక పుష్పగుచ్చం. ఒక మాస్క్ ధరించిన వ్యక్తి కారుతో గేటును ఢీకొట్టి లోపలికి ప్రవేశించి పుష్పగుచ్చం ఉంచి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. నెక్స్ట్ వన్, శశి థరూర్ ఇటీవల ఏ ప్రముఖ సంఘ సంస్కర్త జీవిత చరిత్రపై ద సేజ్ హూ రీఇమాజిన్డ్ హిందూయిజం అనే పుస్తకాన్ని విడుదల చేశారు? ఏ స్వామి వివేకానంద, బి శ్రీ నారాయణ గురు, సి రాజా రామ్మోహన్ రాయ్, డి జ్యోతిరావు ఫులే. ఆన్సర్ ఈజ్ బి శ్రీ నారాయణ గురు. కేరళకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు వారసత్వాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.